ఓహ్! ఎగ్జాంపుల్స్ అంటే, అంటే అందరూ గురించి అంటారా? మీ ఏదైనా ఒకటి. ఏదైనా మీకు బాగా టచ్ అయ్యింది. చాలా ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ ఉండి గూడా యాహ్! వాళ్ళ యాహ్! ఫ్యాన్స్ గురించి నేను కన్సర్న్ ఉండి. ఎన్టీఆర్ గారిది ఒకటండి. ఎప్పుడు ఆయన చాలా కన్సర్న్‌గా జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. మా ఇంట్లో ఇలా జరిగింది ఇయన్నీ ఆయన చాలా ఫీల్ అయ్యి చెప్పేదేనండి. దాంట్లో ఏమి సరే ఏదో ముక్కవోడిగా చెప్పాలని కాదు. ఎందుకంటే ఆళ్ళ ఇంట్లో నాన్నగారికి, ఆళ్ళ అన్నయ్యకి అందరికి జరిగింది. ఇంత వేల మంది వచ్చారు. జాగ్రత్తగా ఇంటికెళ్తారా? ఆయన ఫ్యాన్స్ అనంతపూరు అటు ఇటు చాలా దూరాల నుంచి వస్తారండి. మళ్ళీ అదే కారులోనో జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలా వెళ్తారో అని చెప్పి చాలా కన్సర్న్‌గా ఉంటారండి. అసలు ఏ ఇన్సిడెంట్ తెలిసినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే నేను రామ్ చరణ్ గారు ఇది చూసా. ఏది మన మొన్న ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళారండి ఆయన పిఠాపురం. ఎళ్తే అక్కడ ఫ్యాన్స్ చేసిన హడావుడి, ఆ తోపులాటలో ఇయన్నిట్లో మీరు మళ్ళీ ఆ వీడియో చూస్తే అర్థమవుద్దండి. ఆళ్ళు ఫ్యాన్స్ కాబట్టి, వాళ్ళ సొంత ఫ్యామిలీ లాంటోళ్ళు కాబట్టి, అలా నవ్వుతా ఉన్నారండి చివరిదాకా. చూడండి ఎంత ఇబ్బంది పెట్టినా చివరిదాకా ఆ స్మైల్ పోదు ఫేస్‌లో. అలా ఇయన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తది వాళ్ళకి ఏందండి వాళ్ళకి మనం ఎళ్ళాము, మనం కలిసారనేది పిచ్చి అభిమానం గదా! అంతే దాన్ని ఆయన అసలు దాన్ని ఏది ఇబ్బందిగా అన్నట్టు ఆయన ఫీల్ అవ్వల. ఆయన అలా ఉంటారు ఫ్యాన్స్‌తో. ఇంకా బన్నీ గారి గురించి మీకు తెలుసు కదా! నా ఫ్యాన్సే నా స్ట్రెంత్, నా ఆర్మీ అంటారాయన. ఆయన నిజంగా అదేదో మొక్కబోడిగా కాకుండా అండి హీ విల్ టేక్ వెరీ వెరీ పర్సనల్ కేర్ అబౌట్ ఫ్యాన్స్ అండి. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే ప్రభాస్ గారు ఇంక తెలియనిదేముంది డార్లింగ్ డార్లింగ్ అని అందరిని అడ్రస్ చేస్తారు కదా! ఆయన ఆతిథ్యం ఏంటో తెలుసు కదా! అలాగే ఫ్యాన్స్‌ని కూడా అంతే డార్లింగ్‌గా ప్రేమిస్తాడు ఆయన కూడా. సో, అంటే మీరు ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారు మాకు తెలుసు. గుడివాడలో ఒకతను జమదగ్ని అని ఎవరో చనిపోతే ఆళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళకేదో ఆళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడేటట్టు ఆ ఫ్యాన్స్‌ని అందరిని పేరు పేరున ఆయనకి తెలుసండి. ఎందుకంటే కృష్ణ గారి నుంచి వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళందరినీ చాలా పేరు పేరుగా విజయవాడ చంటి అంటారు. అలా మ దుర్గారావు అని చాలా చాలా పేర్లతో పిలిచి చెప్తా ఉంటారండి. నెల్లూరు సురేష్ గారు చనిపోయారు. ఇలా అంత క్లోజ్‌గా ఉంటారండి. ఫ్యాన్స్ అంటే ఎవ్వరు నెగ్లెక్ట్ చేసే ఇది ఉండదు. అలాగే రామ్ గారు చూడండి. ఆయన అసలకి ఫస్ట్ పబ్లిసిటీ ప్లాన్ అనగానే ఓకే. ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఇలా చేద్దామని ఏదో అనుకున్నారంటే మొత్తం ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫ్యాన్స్‌కి ఏది కంఫర్టో, ఏది ఎలా చేయాలో, వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే వాళ్ళు ఇంట్రెస్టెడా కాదా? లేతే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు రామ్ గారు కూడా. సో, ఇంకా